హాయ్ ఫ్రెండ్స్, ఇలా పేపర్ లాంటిది ఒకటి తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి పూసి ఒక 4 బాదం పప్పులు, ఒక 4 జీడిపప్పులు వేసి ఇది ఫోల్డ్ చేసి ఆ పైన మళ్ళీ నెయ్యి పోసి దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్న స్వీట్ పౌడర్ కొంచెం వేసి దానిపైన మళ్ళీ ఇంకో పేపర్ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మన పూతరేకులు. ఇది ఎక్కడని మీరు ఆలోచిస్తున్నారా? ఎంతో ఫేమస్ అయిన మన ఆత్రేయపురం పూతరేకులు. కింద ఇలాగ పలచగా పేపర్ టైప్లో ఉన్న లేయర్ ఉంది కదండి, దీన్ని తయారు చేసే విధానం అయితే వాళ్ళు ముందుగా ఒక పొయ్యి పెట్టుకొని దానిపైన ఒక కొండ అయితే పెట్టుకుంటారు. కట్టెల పొయ్యి పైన వాళ్ళు ముందుగా తయారు చేసుకున్న పిండిలో ఒక పల్లాచటి క్లాత్ అయితే తీసుకొని దానిపైన అలా పోస్తారు. పోయగానే అది వేడయ్యి ఒక లేయర్ లాగా వస్తుంది. ఇలాగా ఇక్కడ ఉన్న చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదండి, ఇదైతే 10 పీసెస్ పూతరేకులు పెట్టే బాక్సులు అండి. ఏమో బ్యాక్ సైడ్ ఉన్నాయి వచ్చేసి అన్నీ కూడా పేపర్ ప్లేట్స్. ఇవి అక్కడ 1, 2 తినాలనుకుంటే ఇస్తారు. ఇది మన చిన్న బాక్స్ అండి, ఓన్లీ 5 పీసెస్ అయినా పడతాయి. ఇదిగోండి, ఒకటైతే తినటానికైతే అడిగా మన ముందే రెడీ చేసి ఇదిగోండి మా స్వామికి అయితే ఇచ్చారు. మా ఆర్కే స్వామి చూడండి టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే మనం వీడియో తీస్తున్నామని చెప్పి అటు తిరిగి మరీ తింటున్నాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.